వాట్ ఇస్ అప్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైకిల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ గాయ్స్. మనమైతే ఈరోజు మిలిటరీ బేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మైకిల్ కొంచెం రెవెన్యూ ఉంటుంది కదా, మన గవర్నమెంట్ రెవెన్యూ దాంట్లో అయితే కొంచెం మన మిలిటరీకి ఇచ్చి దాంట్లో కొన్ని వెహికల్స్ని అయితే అప్గ్రేడ్ చేశాడు. ఇవి కూడా అందులో ఒకటే. ఓకే, సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఐ థింక్ సో. ఓకే మైకెల్, నువ్వు కదా డ్రైవ్ చేసేది. ఓకే ఓకే యూఆర్ గుడ్ టు గో. ఓకే మనమైతే ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఐ థింక్ సో. వీళ్ళైనా నైస్గా డ్రైవ్ చేస్తారా? కమాన్ మ్యాన్, మూవ్. నేను అసలు కదలడం లేదండి. కమాన్, ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? ఏదో ప్రాబ్లం ఉంటుంది వెహికల్లో. కమాన్ బడ్డీ ప్లీజ్. వన్ సెకండ్. ఓకే గాయస్, తనైతే సరిగ్గా నడపలేకపోతున్నాడు, ఎందుకో నాకు తెలీదు. ఐ థింక్ వెహికల్స్లో ప్రాబ్లం ఉందనుకుంటా. చూడండి వెనకాల వెహికల్ కూడా. ఓ మ్యాన్, హెవీ ట్రాఫిక్ జామ్ అయింది తన వల్ల. చూసారు గాయస్, ఆ వెహికల్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. 1 సెకండ్, మనమైతే వేరే వెహికల్లోకి చేంజ్ చేద్దాం బెటర్. 1 సెకండ్ గాయస్, ఈ వెహికల్ని కూడా పంపించేద్దాం, మన పాత వెహికల్ని అయితే తీసుకొద్దాం. ఓకే ఓకే గాయస్, వీఆర్ నౌ గోయింగ్. కాకపోతే ఈ డ్రైవర్ చాలా తేడాగా ఉన్నారు, వీళ్ళు కొంచెం క్రేజీగా డ్రైవ్ చేస్తున్నారు. బడీ డోంట్ క్రాష్ టు ఎనీవన్. ఓకే, చూస్తే మనకి ఇక్కడ వెహికల్స్ రెడ్ కలర్ అయినాయి ఈరోజు. ఐ డోంట్ నో వాట్ ద రీజన్ ఈజ్. చూసారు గైస్ ఎంత కేర్లెస్గా డ్రైవ్ చేస్తున్నాడు వెనకాల. ఓ మ్యాన్, మనం ఎయిర్పోర్ట్ వరకు కొంచెం జాగ్రత్తగా వెళ్తే చాలు ఫ్రెండ్స్. అక్కడ నుంచి మనం హెలికాప్టర్లో వెళ్తాం. సూపర్, అది కూడా మనది కాదు, ఆర్మీ వాళ్ళే. బడీ బి కేర్ఫుల్. ఓకే, ఓ తనైతే చాలా డేంజరస్గా డ్రైవ్ చేస్తున్నాడు గైస్. ఐ థింక్ వీళ్ళు వేరే పర్సన్స్ నాకు తెలిసి. 1 సెకండ్. యా చూసారా, ఎప్పుడు వెనకాలకు వచ్చిన అతను తిను. ఓ నార్మల్ పర్సన్ అయితే బాగానే డ్రైవ్ చేసేవాడు ఎప్పుడు కూడా. వీళ్ళతో కొంచెం భయంగా ఉంది. ఈరోజు మైకిల్ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, తనైతే కొంచెం మనీ అంటే రెవెన్యూ ఉంటుంది కదా గవర్నమెంట్ది. సో అదైతే కొత్త రాకెట్స్కి అండ్ వెహికల్స్కి స్పెండ్ చేశాడు. సో వాళ్ళైతే అవన్నీ కూడా వచ్చేసినాయి, మీరు ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పేసి కర్నల్ అనుకుంటా. యా కర్నల్ అయితే పిలిచారు. సో వెనకాల వెహికల్ ఏది గాయస్, వెనకాల వెహికల్ ఎక్కడ అది వస్తుంది మెల్లగా. హీ సో స్లో గాయస్, హీ సో స్లో, హీ సో స్లో. ఓకే మన మీద దగ్గరికి వస్తున్నాం గైస్, ఇంకా కొంచెం దూరం ఉంది. పర్లేదు గైస్, తను కూడా బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. నైస్. కాకపోతే వెనకాల వస్తున్నాను. ఓ వెనకాల వస్తున్నాడు, కొంచెం తేడాగా ఉన్నాడు. చూద్దాం, ఇంకా చాలాసేపు ఉంటుంది జర్నీ నాకు తెలుసు. ఓకే అక్కడైతే కొత్త చాపర్స్ అంటే హెలికాప్టర్స్, ఇంకా జీప్స్ అనమాట, ఇంకా ట్రక్స్ కూడా ఉన్నాయి అనుకుంటా గాయస్. అంతేకాకుండా ఏరోప్లేన్స్, ప్లేన్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇవన్నిటి మీద కూడా మైకిల్ స్పెండ్ చేశాడు, ఎందుకంటే ఫస్ట్ మనకి సెక్యూరిటీ మెయిన్. సో అందుకే గాయస్. ఓకే ఓకే తనైతే మనల్ని రైట్ వేలని తీసుకెళ్తున్నాడా, ఎందుకంటే మన జీపీఎస్ నార్మల్గా ఇక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఎటువైపు అని చెప్పేసి తిన్నాళ్ళ తీసుకెళ్తాడు ఇప్పుడు. ఓకే చూద్దాం. తను ఇంకా ఎక్కడ ఉన్నాడు కదా, చూసారా వెనకాల చాలా వెనక ఉన్నాడు. ఈ రెడ్ కలర్ వెహికల్ కూడా బాగానే ఉంది, కానీ మనకు ఒక్కోసారి బ్లాక్ పంపుతారు, ఒక్కోసారి మ్యాట్ బ్లాక్ పంపుతారు, ఇప్పుడేమో రెడ్ పంపారు ఏంటో. కానీ రెడ్ కూడా బాగుంది కదా, ఈ కార్కి ఏ కలర్ అయినా సరే సూట్ అయింది ఏంటో మరి. ఎస్కాట్ వెహికల్ చాలా బాగా నచ్చింది కదా నాకు ఇది. ఐ థింక్
దీని పేరు సంథింగ్ ఏదో ఉంటుంది గ్యాస్, మర్చిపోయాను. ఓ మ్యాన్, చూసారా కదా? ఓ ఓకే, తనైతే గేట్ని గుద్దేస్తాడేమో అనుకున్నా. మరి వెనకాల అతని సంగతి ఏంటి? తనైతే గేట్ని బదులు కొట్టుకుని చేస్తాడేంటి? 1 సెకండ్ చూద్దాం కదా ఏమవుతుంది అక్కడ. యా, గేట్స్ తీసారా తనకి? వావ్, గేట్స్ తీశారు. ఓకే, స్టాప్ ఇయర్ బట్ స్టాప్ ఇయర్. అదిగో చూసారా గైస్, దిగిలోపే మళ్ళీ అటు ఇటు రన్ అవుతారు వీళ్ళు. సో మొన్న కూడా అదే ప్రాబ్లం అయింది. ఓ ఓ, డోంట్ క్రాష్. ఓకే గైస్, వీళ్ళకైతే ఇక్కడ ఉన్నామని చెప్పేద్దాం. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు ఆ చాపర్ మీద అయితే వెళ్ళబోతున్నాం. ఓకే, యూ గైస్ స్టే హియర్. ఓకే, మైకేల్ అయితే ఇప్పుడు మిలిటరీ బేస్కి దీని మీద అయితే వెళ్తాడు. కమాన్ హియర్. వావ్ గాయస్, చూసారా ఫ్రంట్ మిషన్ గన్ ఉంది. వావ్, మైకేల్ వెనకాల ఉంది కాదు. ఓకే ఓకే గాయస్, మనమైతే రెడీ అయ్యాం. సో మనమైతే వెనకాల కూర్చున్నాం గాయస్. ఓకే, మీకు చూపిస్తా. మైకేల్ అయితే కూర్చోలేదు, వెనకాల కూర్చున్నాడు. డ్రైవ్ చేసేది అయితే మైకేల్ కాదు గాయస్. ఓకే, కింద మీకు కనపడచ్చు మేబీ. ఓకే, మీకు ఎలా చూపించాలి? డ్రైవింగ్ చేస్తుంది అయితే మైకేల్ కాదు గాయస్. మీకు అక్కడ కనబడుతుందా లేదా నాకైతే తెలీదు. ఓకే మ్యాన్, జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఓకే, కొంచెం కూడా మనకి జూమ్ చేయడానికి లేదు, లేకపోతే మీకు జూమ్. వావ్, ఎక్కడ నుంచి కూడా తన హెడ్ అయితే కనపడట్లేదు గ్యాస్ కింద. ఓకే, బాగుంది షాపర్ అయితే. దీనిపైన గ్యాస్ మైకిల్ అయితే ఇన్వెస్ట్ చేసింది. బడి చాలా స్లోగా వెళ్తున్నాడు గ్యాస్. మనం ఎలా వెళ్తే మనం వెళ్ళినట్టే. చూసారు గ్యాస్, వెనకాల ఒక అర్థం కనబడుతున్నారా? చూసారా, మీకు కొంచెం దగ్గర చూస్తే కనబడుతుంది. డ్రైవర్ అయితే మనం చేయట్లేదు, ఫ్రంట్ కూర్చున్న అతను అయితే డ్రైవర్. వెనకాల హెల్మెట్ పెట్టుకున్నాడు కదా, తనైతే మైకేల్ గాయస్. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకి మిషన్ గన్ కూడా ఉంది. సో సైడ్స్ కూడా. సో ఆర్మీ వెహికల్ అంటే మనకు తెలిసిందే, చాపర్. ఓకే, దానికైతే కొంచెం తొందరగా వెళ్ళమని చెప్తాం గాయస్. 1 సెకండ్. ఓకే, మనమైతే కమాండ్స్ ఇచ్చాం. చూద్దాం ఎలా తీసుకెళ్తాడు ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి గైస్, నైస్గా ఉంది కదా. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ చాలా వెహికల్స్ లోడ్ అయ్యి ఉన్నాయి ఆర్మీ బేస్లో. బడి ఎందుకు అలా అవుతున్నావు గాయ్? మనల్ని అక్కడ దాకా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తారంటారా? ఓ మ్యాన్, ఇది కొంచెం లాంగ్ జర్నీలో ఉంది కదా. ఐ థింక్ సో. 1 సెకండ్. మనమైతే ఇక్కడ ఉన్నాం. ఐ థింక్ సో మనం ఇక్కడ వరకు వెళ్ళాలి కదా, ఇక్కడ వరకు వెళ్ళాలి. ఓకే, చూద్దాం. బడి గాయస్, మనల్ని క్రాష్ చేస్తాడే ఏంటిదన్నా, నాకేం అర్థం కావట్లేదు. క్రాష్ చేయకుండా తీసుకెళ్తే చాలా చాలా బెటర్. కమాన్ బడి. గాయస్, ఇక్కడ ఏమైనా హౌసెస్ చూడండి, బాగున్నాయి కదా. ఆ హౌస్ బాగుంది, రైట్ గాయస్. మైకిల్ అయితే ఇప్పుడప్పుడే ఇల్లు మార్చే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఒక సీజన్ అయినా సరే తన ఇంట్లో ఉంటాడు, నెక్స్ట్ సీజన్లో మారుతాం కదా హోమ్ అయితే. ఓకే, ఎందుకంటే మీకు తెలిసిందే కారణం ఏంటో. అండ్ టామీ సంగతి అయితే కొంచెం నేను ఇంకా ట్రై చేస్తాను గైస్ హౌస్ విషయంలో. ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తాను టామీకి హౌస్ తేవాలని చెప్పేసి. అంటే కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అంతగా అవ్వకుండా కొంచెం తక్కువ ఫ్రేమ్ డ్రాప్స్తోనే వచ్చేలా చేస్తున్నాను. కానీ మీరైతే దానికి ఒక లైక్స్ టార్గెట్ పెడతాను గైస్, దాన్ని అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓ గాయస్, ఈ ప్లేస్ చాలా బాగుంది. వచ్చేసాం గాయస్. అక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే ఆర్మీ బేస్ గాయస్. ఓ నైస్. ఐ థింక్ మనం తెప్పించిన వెహికల్స్. వా గాయస్, చూసారా అన్ని లైన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మైకేల్ తెప్పించినాయి గాయస్. వావ్, ఓ ఆ వెహికల్స్ చూసారా గాయస్. రాకెట్ చూడండి, రాకెట్ అయితే వర్కింగ్లో ఉన్నాయి, అవి కాదు. బడి నేనేమన్నా దూకాలంటే
దగ్గర గాల్లో ఆపాడండి తను. ఓకే 1 సెకండ్, మనం అయితే దూకేద్దామా? 1 సెకండ్ గ్యాస్ దూకుదాం మనం. ఓకే చూసారు గ్యాస్ వెనకలు కూర్చున్నాను మైకిల్ అయితే. మేయర్ మైకిల్ మనం ఎక్కడ దింపమంటే అక్కడ దింపాడు. ఓకే 1 సెకండ్, మనమైతే మెల్లగా దిగాలి గ్యాస్, లేకపోతే దెబ్బలు తగిలే ఛాన్స్ ఉంటుంది. మైకిల్ బీ కేర్ఫుల్. ఓకే దట్స్ ఎ సేఫ్ ల్యాండింగ్. ఇంతకీ కర్నల్ వీళ్ళందరూ ఉంటామన్నారు అక్కడ. 1 సెకండ్. ఓకే గాయస్ కర్నల్ అయితే మన దగ్గరికి వచ్చాడు. కమాన్ కర్నల్. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదైతే కంటైనర్స్ తీసుకెళ్ళేది గాయస్. చూసారా ఇది మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్. స్విచ్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు దాన్ని. ఓకే కమాన్ కర్నల్. అది కూడా అంతే, అక్కడ మీకు కనపడుతుంది కదా స్ట్రైట్గా. ఇది కూడా అంతే గాయస్, సేమ్ కంటైనర్స్ తీసుకెళ్ళేది. ఓకే వా. ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు వచ్చాం కదా, తనైతే గాల్లో ఉన్నారు గాయస్ చూసారా పైన. ఓకే ఇదైతే మనం ఇప్పుడు వచ్చాం కదా, అదే చాపర్ చూసారా, మెషిన్ గన్ ఫైర్ చేయడానికి. అండ్ ఇక్కడ కూడా సో ఇవన్నీ రాకెట్ లాంచర్స్ అన్నమాట. తీసువే కర్నల్. ఓకే ఇవన్నీ కూడా అదే గాయస్. ఎన్ని 1 2 3 4 5. ఓకే ఇక్కడ మనకు పెట్టినవన్నీ కూడా మైకిల్ పెట్టిన గవర్నమెంట్ రెవెన్యూతో కొన్నవి. సో మనం ఇందాక వచ్చాం కదా, అదేదో పాతదే. ఇవి కొత్తగా వచ్చినాయి అన్ని, ఈ లైన్లో ఉన్న అవన్నీ కూడా కొత్త అనమాట. సో 5 ఉన్నాయి గైస్. అంటే ఓ గైస్ చాలా బాగుంది. మనం లోపలికి వెళ్తే ఇప్పుడు రన్ అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే వాట్ ఏముంది ఫ్రంట్ రాసింది ఏంటో ఏమేమి అర్థం కావట్లేదు. ఇదైతే చాలా బాగుంది గైస్. ఇదైతే చాలామంది మేబీ ఒక 1 2 3 4 5 10 మెంబర్స్ పట్టచ్చు పైలట్తో కాకుండా. ఇవన్నీ ఉన్నాయి 1 2 3. ఓకే గైస్ ఇవైతే 3 ఉన్నాయి. ఓకే సుపీరియర్స్ అట, యా సుపీరియర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. జెట్సామ్ అంట చూరా. ఇదైతే ఇంకా అడ్వాన్స్డ్ గ్యాస్. దీంట్లో కూడా మ్యాక్సిమం ఒక 10% అయితే పడతారు పైలట్తో కాకుండా. ఓకే ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4. ఓకే గ్యాస్ ఇవైతే 4 ఉన్నాయి. ఓకే గ్యాస్ ఇవి కూడా బాగున్నాయి. ఓ మ్యాన్ మనం ఇందాక వచ్చిన జీపులు గ్యాస్ అంటే ఫస్ట్ టైం సరిగ్గా వర్క్ అవ్వలేదు కదా, అవైతే పాతవి. ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓ మ్యాన్ 11 10 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే 11 గైస్, 11 జీప్స్ ఉన్నాయి ఇక్కడ కొత్తవి. ఓకే ఇవైతే మనకి ఆర్మీ ట్రక్స్ అనమాట. దీంట్లో అయితే మ్యాక్సిమం 10% ఈజీగా పడతారు గైస్. 10 to 15 ఈజీగా ఉంటారు. ఓకే వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు. ఓకే నో ప్రాబ్లం. ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి గైస్ ఇవైతే. అంతేనా 1 2 3 5 6 7 8 9 యా 9 ఉన్నాయి. ఓకే కమాన్ కర్నల్ మీరైతే కొంచెం ఫాస్ట్గా ఉండే. ఓకే ఇదైతే జెట్ గ్యాస్, ఇదైతే జెట్. హే బాడీ స్మోక్ చేస్తున్నావా? ఓకే ఇదైతే టెస్ట్ చేస్తున్నట్టున్నారు ఏంటి ఇక్కడ. ఇది కూడా కొత్త జెట్ గైస్, టెస్ట్ చేస్తున్నట్టున్నారు. బాడీ సేఫ్ డ్రైవింగ్. ఓకే ఓకే ఇంకేమున్నది మనకి ఇక్కడ. ఓకే మనమైతే ఒక వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు. 1 సెకండ్. మనమైతే ఒక వెహికల్ తీసుకుని వెళ్దాం, జీప్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. లేకపోతే ఇవన్నీ కూడా మీకు చూపించాలంటే చాలా 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 టైం పడుతుంది. సో ఈ జీప్ తీసుకుందాం. కమాన్ కర్నల్ గెట్ ఇన్ ద జీప్. చూసారు గైస్ పైన అదైతే ఆర్మీ వాళ్ళదే, మంది కాదు. అదే మంది అంటే ఎందాక వచ్చింది కాదు, అది వేరు. చూసారా ఇక్కడ తిరుగుతూ ఉంది. మరి మనం వచ్చింది ఇది గైస్. ఓకే
కమాన్ కర్నల్, గెట్ ఇన్ ద జీప్. ఓకే, చూసారు గైస్ జీప్ బాగుంది ఇది ఆర్మీ వాళ్ళకి. ఓకే, ఇంకా ఇక్కడ ఏమున్నాయి? ఓకే, ఏదో వచ్చేస్తున్నారు కొన్ని. ఓకే గాయస్, ఇంకా చాపర్స్ అవి ఉండాలి లోపల, జెట్ ప్లేన్స్. ఇది పాతదే గాయస్ ఇది. అలాంటివి ఇంకా వస్తున్నాయి, ఒక 4 అయితే ఇంకా రావాల్సి ఉండాలి అటువంటివి. ఓకే, ఇంకేమున్నాయి? ప్లేన్స్ ఉండాలి గాయస్, పెద్ద ప్లేన్. యా ఇట్స్ ఏ. ఓకే గాయస్, ఇదే పెద్ద ప్లేన్ ఇది. ఇదైతే కొత్తది గాయస్. యా, ఓ చాలా బాగుంది గాయస్. దీనికైతే రన్వే ఉండాలి, అంటే హెలికాప్టర్ కాదు కదా, ఇదైతే ప్లేన్. కార్గోవా లేకపోతే ఇది తీసుకువెళ్ళేది ఆర్మీ పర్సన్స్ని? నో, కార్గో కాదు ఇది. ఐ థింక్ సో కార్గో కాదు. ఓ గాయస్, రాకెట్స్ చూసారా ఎలా ఉన్నాయో మ్యాన్. ఓకే, ఇంకేమున్నాయి గాయస్? తొందరగా చూద్దాం. ఎపిసోడ్ లాంగ్ ఎలా ఉన్నాయి థింక్ సో. ఇవన్నీ మీకు బోర్ కొట్టచ్చు గాయస్ మేబీ, ఎందుకంటే కానీ తప్పదు, ఎందుకంటే మేయర్ చేయవలసిన పనులు గాయస్ ఇవన్నీ. యా, సో చూపించడం కూడా ధర్మం. ఓకే, ఎప్పుడు ఎంజాయ్మెంటే కాదు, అప్పుడప్పుడు వర్క్ కూడా చేయాలి. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మేయర్ తన వర్క్లో చాలా బిజీగా ఉన్నాడు. సో ట్యాక్సీలు మార్చడం, ట్రైన్ స్టేషన్స్, మీటింగ్స్, సో చాలా బిజీ. ఇదైతే ఫ్యూయల్ ట్యాంక్స్, ఈ పెట్రోల్ ట్యాంక్స్ అన్నమాట. ఓకే, ఇంకేమున్నాయి గాయస్? ఇంకా చాలా వెహికల్స్ రాలేదు గాయస్, ఇంకా చాలా వెహికల్స్ రావాల్సినవి ఉన్నాయి. సో ఓకే, ఇంకో ఎపిసోడ్లో నేను చూపించడం జరగదు ఇంకా. సో అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న చాపర్స్ ఇంకో 4-5 వస్తాయి ఇలాంటివి. ఓ మ్యాన్, కర్నల్, వాట్ హ్యాపెండ్? కర్నల్ ఏమైంది గైస్? సడన్గా ఏమైంది కర్నల్ మీకు? వాట్ హ్యాపెండ్? ఓకే, కమాన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ ఆర్మీ బేస్ అంతా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ in the next one.